నిస్వార్థ సేవ, ప్రేమ, కరుణ, దయ, క్షమాగుణం, ఓర్పు వంటి స్వీయ నియంత్రణతో అమ్మగా అవతరించారు ఓ మాత. తత్ఫలితంగానే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశ్వరత్న పురస్కారంను అందుకున్నారు. జాతి మతం తేడాలు లేకుండా లోకహితం కోసం స్థాపించిన పీఠం ద్వారా వేలు లక్షల మందికి కూడు గూడు గుడ్డ వంటి సౌకర్యాలు అందించారు. పేద సమాజం కోసమే పుట్టినట్టుగా ఉద్భవించిన ఈ అమ్మ స్థాపించిన ఓ పేదల నగరం ఇప్పుడు భూరాకాసురులకు అడ్డాగా మారింది. స్వార్థం, అక్రమ సంపాదన కోసం కొందరు ప్రభుత్వ అధికారులతో చేతులు కలిపి అమ్మ పేరుకు కళంకం తెస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే రాబందుల్లా వాలిపోయి కబ్జా చేస్తున్నారు. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇంతకీ ఏంటా ఆధ్యాత్మిక నగరం? అక్కడ అగంతకులు చేసే కాలాంతక పనులేంటి? అమృతనగర్లో స్థానిక నేత భూ కబ్జాలు. అందిన కాడికి దండుకుంటున్న స్థానిక నేత. అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణ. ఎక్కడో కేరళలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి తమిళనాడు కోయంబత్తూరులో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు మాతా అమృతానందమయీ దేవి అలియాస్ అమ్మాచి. మానవత్వాన్ని నిలువెల్లా నింపుకున్న ఈ అమ్మ ఒకానొకప్పుడు ఆధ్యాత్మిక బోధనలు చేసేందుకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు వచ్చారు. అది 2002కు ముందు మాట. ఇక్కడి కొన్ని మురికివాడలు సందర్శించి కులమతాలకు అతీతంగా పేదలు సాగిస్తున్న జీవన వైవిధ్యాన్ని కల్లారా చూశారు. చలించిపోయారు. అలాంటి వారిని గుర్తించి పట్టణానికి కూతవేటు దూరంలో సింగిల్ బెడ్రూమ్లతో కూడిన 220 ఇళ్లను 3 సెంట్ల ప్రకారం నిర్మించి ఉచితంగా ఇచ్చారు. అలాంటి పేదల నగరమే ఈ అమృత నగర్. అన్ని కులాలు మతాల వేలవింపుగా ఉన్న ఈ ప్రాంతం కొంతకాలానికి ప్రొద్దుటూరులో ముఖ్యమైన వాడగా అభివృద్ధి చెందింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత డాక్టర్ వైఎస్ఆర్ పదవిని సాధించిన 2004 కాలంలో అమృతానందమయీ స్ఫూర్తితో మరింత మంది పేదలకు ఉచితంగా ఇల్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తరువుగా ఇప్పటి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి నేతృత్వంలో ఇళ్ల నిర్మాణం సాగింది. అమృతనగర్ 2 పేరుతో మరికొన్ని వందల ఇళ్లు వెలిశాయి. ఇల్లు లేని పేదలందరూ అమృతనగర్ దారి పట్టారు. ప్రొద్దున లేచింది మొదలు పట్టణంలో పనులు చేసుకుని సాయంత్రానికి ఇల్లు చేరుకునేవారు. ఇలా ఆ ప్రాంతం దాదాపుగా మరో చిన్న పట్టణంగా మారిపోయింది. ప్రస్తుతం దాదాపు 12,000 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారంటే ఈ ప్రాంతం ఎంతగా అభివృద్ధి సాధించిందో ఊహించవచ్చు. అలాంటి అమృతనగర్కు 2 దశాబ్దాల నుంచి డిమాండ్ బాగా పెరిగింది. పేదలకు కేటాయించిన కొన్ని స్థలాల్లో నిర్మాణాలు జరిగిపోయాయి. మరికొందరు అక్కడికి వెళ్లలేకపోయేసరికి ఆ స్థలాలు కాస్త ఖాళీగా మిగిలిపోయాయి. ఆ ఖాళీ ఇళ్లను ఆక్రమించేందుకు అక్కడికి అక్రమార్కులు పెరిగిపోయారు. వారిలో అగ్రగణ్యుడు ఓ నేత. అమృతనగర్కు అత్యంత దగ్గరలో ఉంటున్న చెన్నమరాజుపల్లె గ్రామానికి చెందిన ఓ స్థానిక కీలక నాయకుడు తనకున్న పాత నేర చరిత్రతో అక్కడ ఎదురులేని మొనగాడయ్యాడు. కంటికి కనిపించే ప్రతి ఖాళీ ప్లాటు అతని వశమవుతూ వచ్చాయి. కాలానుగుణంగా వస్తున్న రియల్ భూమితో పాటు అక్కడి డిమాండ్ను బట్టి 2 సెంట్ల ప్లాట్లను అక్రమంగా అమ్ముకుంటూ వస్తున్నాడు. అడిగే నాదుడు ఎవరూ లేకపోవడంతో అతని ముఠాకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇలాంటి ఫ్లాట్స్ ఆక్రమణకు రెవెన్యూ అధికారులు కూడా సహకరిస్తూ వస్తున్నారని ఆరోపణలున్నాయి. 2019 ఎన్నికలకు ముందు అంటే 2018 చివర్లో ఇదే ముఠాకు సదరు ప్రొద్దుటూరు తహసీల్దారు కార్యాలయం నుంచి ఖాళీ జాగాల లిస్టు చేతికి వచ్చింది. అంతలోనే ఎలక్షన్స్ పూర్తి కావడం, వైసీపీ అధికారంలోకి రావడం అన్నీ జరిగిపోయాయి. దీంతో ఆ నాయకుడి బృందం పకడ్బందీగా తన వ్యూహాన్ని మార్చుకుంది. తనకున్న వైసీపీ బ్రాండ్తో అధికార యంత్రాంగంతో జతకట్టింది. రెవెన్యూ అధికారులకు తోడు మరో గొడుగు కిందకు చేరి ఆ సలహాలు సూచనలు పాటిస్తూ ఇష్టానుసారంగా దోచేశారు. అంటే 2019 నుంచి ఇప్పటిదాకా ప్రొద్దుటూరులో మొత్తం 5 తహసీల్దార్లు మారగా అందరినీ మేనేజ్ చేసుకున్నాడు ఈ పప్పులోడు. ఇప్పటికీ పాత ఎంఆర్ఓల సంతకాలు సీళ్లతో పట్టాల మాయాజాలం నడుస్తోందని వినికిడి. వాస్తవానికి అక్కడకు చేరుకోని పట్టాదారుల స్థానంలో నకిలీవి సృష్టించడం ఈ బృందానికి వెన్నతో పెట్టిన విద్యట. ఇక్కడ ఎంఆర్ఓల సంతకాలు సీళ్లు అన్నీ నకిలీవే కావటం గమనార్హం. కాకపోతే పాత ఎంఆర్ఓల పేరు వాడుకున్నందుకు వారికి వచ్చిన మొత్తంలో వాటాను పంపిస్తున్నారట. ప్రస్తుతం ఉంటున్న రెవెన్యూ అధికారులతో సైతం జతకట్టి వాళ్లకు జాగాల మొత్తంలో భాగాలు పంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా చెప్పుకోవాలంటే ప్రొద్దుటూరు పట్టణంలో సెంటు స్థలం లక్షలు కాదు కోట్లు పలుకుతోంది. అలాంటప్పుడు ఇక్కడ కొనే ధైర్యం ఎవరికీ చాలదు. పేదలు మధ్యతరగతి వారికైతే ఊహలకు కూడా అందని పరిస్థితి. అంతో ఇంతో కూడబెట్టుకున్న వారు అమృతనగర్కు పయనమవుతున్నారు. ఫలితంగా ఆ ప్రాంతం సైతం
పట్టణంలో భాగమై బాగా అభివృద్ధి చెందింది. బహుళ అంతస్తుల బిల్డింగ్లు సైతం వెలిశాయి. కాబట్టే ఈ స్థలాల కబ్జాదారుల పంట విపరీతంగా పండుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ స్థానిక నేత అమృతనగర్లో డాన్లా మారిపోయాడని అక్కడి వారు చెప్పుకునే మాట. అతగాడు కన్నేసిన స్థలంపై అడుగెట్టాలంటే అది అతని సొంతమైనట్టేనని లెక్కట. ప్రస్తుతం అమృతనగర్ మేజర్ గ్రామ పంచాయతీగా ఉంటున్న కొత్తపల్లెలో కలిసిపోయింది. ఈ ప్రాంతానికి సర్పంచ్ గా మరో వ్యక్తి ఉన్నప్పటికీ అమృతనగర్ ను శాసించేది మాత్రం ఆ స్థానిక నేతేనట. దీన్ని బట్టి చూస్తే 2 అమృతనగర్లతో పాటు ఆ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలన్నీ ఈయనగారి కనుసన్నల్లోనే ఉంటాయన్నది వాస్తవమన్నది అందరూ చెప్పే మాట. అయితే ఇక్కడ ఏళ్ల తరబడి పాగా వేసిన స్థానిక నేత విషయంలో పొలిటికల్ పెద్దల జోక్యం లేదని తెలుస్తోంది. కానీ పార్టీని, ఆ పార్టీ నేతల పేరును తనకున్న పాత నేరాల బూచితో వాడుకొని విపరీతంగా ధనార్జన చేస్తున్నాడట. అదెంతగా అంటే కోట్లకు పడగలెత్తాడట. తనతో పాటు తన గొడుగు కింద ఉండే వారికి తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా పంచేయిస్తున్నాడట. ఇందుకు కొత్త పాత తహసీల్దార్లు సైతం అతీతం కాదట. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే ఇన్నాళ్లు వైసీపీ పార్టీని, అక్కడి నేతల పేర్లను ఇష్టానుసారంగా వాడుకున్న సదరు నేత ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడట. అక్కడ దారులు మూసుకుంటే కూటమిలో భాగస్వామ్యమైన జనసేన, అదీ లేకపోతే బీజేపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నాడట. మరోవైపు జిల్లా కలెక్టర్లు మొదలుకొని రాష్ట్ర సీఎంఓ దాకా ఆ నేతపై ఫిర్యాదులు వెళ్లాయట. యువ మంత్రి లోకేష్ ను కలిసి ఈ నేతపై ఫిర్యాదు చేసేందుకు కూడా బాధితులు పయనమవుతున్నారట. మరి చూడాలి ఈ నేత ప్రయాణం అడ్డంకులు లేకుండా ఎక్కడికి సాగుతుందో.